జరుగుతుంది శోభయాత్ర? మార్నింగ్ నుండి ఘనంగా జరుగుతుంది. ఇక్కడ శోభయాత్ర చూడడానికి ఓన్లీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. శోభయాత్ర అనగానే రాజాసింగ్ అనగానే నవరాత్రి శోభయాత్ర, శ్రీరామనవమి శోభయాత్ర. శ్రీరామనవమి శోభయాత్రలో హిందువులు అంటే ఏంది, హిందువుల ఐక్యత అంటే ఏందో ఈరోజు చూపిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఇంకా చాలా తక్కువ ఉన్నారు, ఇప్పుడే మొదలైంది, ప్రజలు వస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ రోజు హిందువుల ఐక్యత చాటుకొని ఈ రోజు ఈ శోభయాత్ర జరుగుతుంది. ఇంకా ప్రజలు వచ్చి ఈ శోభయాత్రని ఘనంగా చేయాలని చెప్పి కోరుతున్నాము. హిందూ పండుగలు అనగానే పోలీసులు ఆంక్షలు పెడతారు, డీజే పెట్టొద్దు, సౌండ్ పెట్టొద్దు, లైట్ పెట్టొద్దు, పర్మిషన్ తీసుకోవాలి, రోడ్డు మీదకి రావద్దని. ఎందుకు హిందూ పండుగల మీద ఇంత వివక్ష ప్రభుత్వాలకు? రాత్రి నుండి కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు ఎక్కడ డీజేలు కనిపించగానే బంద్ చేయమని చెప్తున్నారు. అదే వేరే పండుగలకి ఇప్పటిదాకా జరిగిన వేరే మతాల పండుగలకి ఎక్కడికి కూడా ఆంక్షలు ఉన్నాయి. మన హిందూ మతం అనగానే ఇక్కడ ఆంక్షలు వస్తాయి పోలీసులకు కూడా. ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్, గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళకి హిందువుల ఓట్లు వద్దా, కేవలం ఓట్లు వచ్చినప్పుడే ఓట్ల టైంలోనే హిందువులు గుర్తుకొస్తారు. పండుగలు అనగానే హిందువులకు ఆంక్షలు పెడుతుంటారు. అసలు మీరు హిందువుల ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక హిందూ పండుగలకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు హిందువుల లేకుంటే వేరే మతానికి చెందిన వాళ్ళు చేస్తున్నారా అని చెప్పి ఈ రోజు హిందువులకు కూడా ప్రశ్నలు వస్తున్నాయి. శోభయాత్ర అంటే హైదరాబాద్ బేస్డే కాదు, దేశ నలుమూల నుంచి ఈ యాత్ర చూడడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. మహిళల విషయంలో, వృద్ధుల విషయంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మహిళల విషయంలో కానివ్వండి, వృద్ధుల విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఒక టస్కర్స్ పెట్టాము, వాళ్ళు కూర్చొని మంచిగా వెళ్ళాలి. ఇప్పుడు ఎండ కూడా చాలా ఉంది కాబట్టి ఎండలో ప్రజలకు ఎట్లాంటి ప్రాబ్లం రావద్దని చెప్పి వాళ్ళకి తినడానికి ఫుడ్ కానివ్వండి, తాగడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ జ్యూసెస్ అన్ని మేము అందుబాటులో పెట్టాము. ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని ఎంతో సంతోషంగా శోభయాత్ర నడిచేటట్టు వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీరామనవమి శోభయాత్ర కన్నుల పండుగ సాగుతుంది. ఇటు సీతారాం బాగ్ రామ మందిరం నుంచి స్టార్ట్ అయినటువంటి శ్రీరామనవమి శోభయాత్ర ప్రజెంట్ పురాణాపూల్ వద్ద కూడా చేరుకుంది. ఈ యొక్క శోభయాత్రలో భారీగా ఇటు భక్తులంతా కూడా పాల్గొన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఓల్డ్ సిటీ అంతా కూడా దద్దరిల్లేలా ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్ర జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు మొత్తం 6 కిలోమీటర్ల నరమేర ఈ యొక్క శోభయాత్ర కూడా జరగనుంది. అయితే ప్రత్యేక పూజల అనంతరం ఇటు సీతారాం బాగ్లోని రామ మందిరంలో కూడా ప్రత్యేక పూజల అనంతరం ఇటు శంఖం కూడా పూరించి యొక్క శోభయాత్రను కూడా స్టార్ట్ చేశారు. మరి ఇటు బోయగూడ కమాండ్ నుంచి మంగళాడు పోలీస్ స్టేషన్ మీదుగా జాలి హనుమాన్, ఇటు ధూల్పేట మీదుగా ప్రజెంట్ అయితే మాత్రం మనం వీధులతో చూస్తున్నాం. ఇటు పురాణపూల్ చౌరస్తా వరకు మరి కాసేపట్లోనే ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్ర కూడా చేరుకుంటుంది. ఈ శోభయాత్రలో పెద్ద ఎత్తున ఇటు శ్రీరాముకు సంబంధించిన విగ్రహాలు, అదేవిధంగా చటకాలన్నీ కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 2-3 కిలోమీటర్ల మేర మొత్తం పబ్లిక్ అంతా కూడా నిండి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు శ్రీరామనవమి శోభయాత్ర అంటేనే ఇటు భక్తులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క శోభయాత్రలు కూడా పాల్గొంటారు. మొత్తం శ్రీరామనవమి శోభయాత్ర అంతా కూడా కన్నుల పండుగ కూడా జరుగుతుంది. ఇటు చిన్న పెద్దతో పాటు ఇటు పెద్దలంతా కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటారు. ఎందుకంటే అడుగడుగునా మరోవైపు ఇటు పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇటు స్థానిక పోలీసులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యొక్క శోభయాత్రలు కూడా పాల్పంచుకుంటున్నారు. ఎందుకంటే అక్కడక్కడ మేజర్ గా దాదాపు 6 కిలోమీటర్లన్నర కూడా ఈ శోభయాత్ర జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రత్యేకంగా ఇటు ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. ఎక్కడైతే శోభయాత్ర జరుగుతుందో ఇటు బోయగూడ కమాండ్, మంగళహాట్ పిఎస్, అదేవిధంగా జాలి హనుమాన్, ఇటు ధూల్పేట్, పురాణపూల్, జమేరత్ బజార్, చూడి బజార్, బేగం బజార్, ఛత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్, అదేవిధంగా బజార్ మసీద్, ఇటు శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్రిబౌలి చౌరస్తా, కోటి ఆంధ్ర బ్యాంక్ మీదుగా కూడా సుంతాల్ బజార్లోని కోటిలోని హనుమాన్ వ్యాయామశాల కూడా ఈ యొక్క శోభయాత్ర కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు చేశారు. దాదాపు 2000 నుంచి 3000 పోలీసు బలగాలతో కూడా మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఇటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కెమెరాలు కూడా అటాచ్ చేస్తూ మొత్తం ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు యొక్క శోభయాత్రలు కూడా హైదరాబాద్ సివి ఆనంద్ కూడా భద్రతా ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు ఇటు అడిషనల్ సిపిలు, అదేవిధంగా జాయింట్ కమిషనర్లు, డీసీపీలు, ఏసీపీలు,
ఇన్స్పెక్టర్లు అంతా కూడా ఈ యొక్క భద్రత పర్యవేక్షణలో ఉన్నారు. ఎక్కడికక్కడ పబ్లిక్ని మూవ్ చేస్తూనే మరోవైపు ఇటు శ్రీరామనవమికి సంబంధించిన శకలాలు కానీ విగ్రహాలన్నీ కూడా ఒకటికొకటిగా తయారు చేస్తూ వెంటనే తరలించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 1:30కు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్ర దాదాపు 8-9 గంటల మధ్య కూడా ఇటు కోటిలోని వ్యాయామశాల వద్ద కూడా ముగుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి దారి పొరుగున ఎక్కడికెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేశారు. ఎందుకంటే పబ్లిక్ కొంతవరకు అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ యొక్క ఏదైతే శోభయాత్ర జరుగుతుందో ఆ రూట్లలో మాత్రం ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి మరి ట్రాఫిక్ ని అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క శోభయాత్ర జరిగే రూట్ లో ఓన్లీ భక్తులు మాత్రమే అలో చేస్తున్నారు. మరి పోలీసులంతా కూడా భారీ బందోబస్తు మధ్య మరి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరి మరోవైపు ఇటు మహిళల భద్రత కోసం అధిక ప్రయత్నిస్తున్నారు. మరి సి టీమ్స్ కూడా రంగంలో దింకారు. ఎందుకంటే ఇక్కడ మఫ్టీలో కూడా సి టీమ్స్ ఏర్పాటు చేశారు. మరి ఎవరైనా మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళు వెంటనే లోపల వేసేందుకు కూడా ఇక్కడ పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడికక్కడ కొంతమంది స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా ఎక్కడికక్కడ బ్యానర్లు కట్టి స్టేజ్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క శోభయాత్రకు వచ్చే భక్తులకు ఇటు వాటర్ ప్యాకెట్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా ఇటు ఇతరత్ర సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్ని కూడా కల్పించడం జరిగింది. మరి ఎక్కడికక్కడ ఇటు దానికి సంబంధించిన బ్యానర్లు కూడా కట్టారు. అదేవిధంగా స్టేజ్ కూడా వేసి మరి హనుమాన్ శోభయాత్ర వచ్చే రూట్లో కూడా ఇటు కొబ్బరికాయలు కొడుతూ మరి శ్రీరామనవమి సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం. మరోవైపు చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. మరి శ్రీరామనవమి సందర్భంగా ఇటు శ్రీరామునికి సంబంధించిన శకటాలకు విగ్రహాలకు పూలమాల వేసేందుకు కూడా పెద్దగా భారీగా గజమాలను కూడా ఇక్కడ పురాణపూల్ చౌరస్తాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎక్కడికక్కడ దాదాపు 6.5 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర జరగనుంది కాబట్టి మరి ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ పురాణపూల్ ధూళిపేట ఏరియాలో కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ప్రత్యేకంగా భారీగా శకటాలను తీసి కూడా వస్తున్నారు ఆయన. ఎందుకంటే ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్ర అంటేనే ఇటు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. ఎందుకంటే శ్రీరామ శోభయాత్రను భారీ ఎత్తున కూడా ఆయన నిర్వహిస్తారు. ఇటు శ్రీరామ నవమి శోభయాత్రతో పాటు హనుమాన్ శోభయాత్ర కూడా ఆయన చేస్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క రోడ్లన్నీ కూడా మొత్తం పబ్లిక్లతో నిండిపోయాయి. ఇక్కడ పబ్లిక్ అంతా కూడా మరి శ్రీరామ శోభయాత్రని కన్నుల పండుగను చూసేందుకు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ రావడం చూసుకోవచ్చు. మరి ఇదంతా కూడా పురాణపూల్ సంబంధించిన హైవే. ఇటు మంగళ ఆర్పిఎస్ ఉంటుంది. తర్వాత ఇదంతా కూడా పురాణపూల్తో పాటు ఇటు మరోవైపు ఇటు జమేత బజార్, చుడీ బజార్, బేగం బజార్ మీదుగా కూడా ఇటు ఓల్డ్ సిటీ మీదుగా కూడా ఈ పుత్లిబౌలి, కోటి ఆంధ్ర బ్యాంక్ మీదుగా కూడా ఇటు కోటిలోని వ్యాయామ షాప్ వరకు కూడా ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్ర కూడా జరగనుంది. చిన్న పిల్లలతో పాటు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా శ్రీరాముని భక్తులతో పాటు అంతా కూడా ఈ శోభయాన యాత్రలో కూడా పాల్గొంటున్నారు. చూసుకోవచ్చు ఎక్కడికక్కడ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కూడా కోలాహలం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏడాది రాజాసింగ్ ఎక్కినటువంటి వాహనాన్ని కనిపిస్తూ ఉంది. ఇదే ర్యాలీ కోసం హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ర్యాలీ ప్రారంభమైంది. రాజాసింగ్ ప్రస్తుతం ఎలాంటి కాంట్రవర్షియల్ చేయకూడదు అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ రాజాసింగ్ అవేవి కూడా పెద్దగా పట్టించుకోడు కాబట్టి తను ప్రస్తుతం ప్రసంగిస్తున్నటువంటి వాహనం కనబడతా ఉంది. ఇది రాజాసింగ్ మెయిన్ ర్యాలీ శోభయాత్ర అయితే ప్రారంభమైంది. ప్రసంగిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. యువత అంతా కూడా భారీగా హాజరయ్యారు. యువత అంతా కూడా ఇక్కడ నుంచి ఒకరొకరిని రాజాసింగ్ ప్రసంగిస్తున్నటువంటి ర్యాలీ కనబడతా ఉంది. ప్రస్తుతం ఆకాష్ పూరి నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ రాజాసింగ్ ర్యాలీ ప్రారంభమైంది కాబట్టి యువత అంతా కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం స్టేజ్ పైన ప్రసంగిస్తూ ఉన్నాడు.
మొదటి షెడ్యూల్లో భాగంగా తను మొదటి సమావేశం రాజాసింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం స్టేజ్ పైన మనకు ఆ దృశ్యాలు రాజాసింగ్ ర్యాలీ ప్రారంభమైంది. యువకులంతా కూడా రోడ్డుపైకి వచ్చి కోలాహలంగా ఉన్నారు. ఎవరు కూడా